కృష్ణా జిల్లా గన్నవరంలో ఏపీడబ్ల్యూజేఎస్ 60వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఏపీడబ్ల్యూజేఎస్ యూనియన్ నాయకులు ఆహ్వానం మేరకు విచ్చేసి జెండా వందనం. ఇక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తాను ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ ధనియాల అప్పారావును ఘనంగా సత్కరించారు. తర్వాత గన్నవరం జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎస్ యూనియన్ కి సంబంధించిన జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. ఓపీ 300 ఏ టైంలో చూస్తారు? కూర్చొని చూస్తారు కదా. నైట్ ఎంతమంది డాక్టర్స్ ఉంటారు? ఫ్రెషరా ఉన్నవాళ్ళు ఫ్రెష్గా ఉంటారా మీకు? అలాగే ఆంధ్రప్రదేశ్ మట్టూరు కృష్ణా జిల్లా పత్రికా రంగానికి ఈవెన్ ఒక ఈనాడు పత్రిక తప్ప, వైజాగ్ నుంచి నడిచింది తప్ప, ఆంధ్రజ్యోతి ప్రసాద్ గారు కానీ ఏ పత్రిక ఆంధ్రప్రదేశ్ మట్టూరు కృష్ణారావు గారు కానీ ఏ పత్రిక స్థాపించినా విజయవాడ కేంద్రంగా నడిచింది. విజయవాడ కేంద్రంగానే రాజకీయం నడిచింది. బిఫోర్ మద్రాస్ ప్రెసిడెన్సీకి ముందు చల్లపల్లి రాజాగడ శివరాంప్రసాద్ గారు రాష్ట్ర మంత్రిగా, ఆ అబ్బాయి లోక్సభ సభ్యులుగా, ఇంకా అబ్బాయి ఉన్నాయి 3వ లోక్సభ సభ్యులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జర్నలిస్టు సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. రాష్ట్ర రాజధానులు మారి, రాష్ట్రాలు మారి, ఆఖరి జిల్లాలు మారి, ఎంతో పెద్ద జిల్లా కృష్ణా జిల్లా ఆఖరికి 7 నియోజకవర్గాలు కూర్చుంటున్నారు. చిన్న జిల్లాగా మిగిలిపోయిన పరిస్థితి. 125 ముందు ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ మునుగోడు, ఎక్కడ మొన్నాడు, ఎక్కడ కృష్ణా జిల్లా. అలాగే చల్లపల్లి జమీ కూడా రాచరకంలో కూడా 64 గ్రామాలు, ధనవరం కూడా దాంట్లో. ఈ ప్రాంతాలకు ఆఖరికి చల్లపల్లి రాజా ఏరియా పరిపాలించింది మాత్రమే కృష్ణా జిల్లా పరిస్థితి బాధకరం. అయినా కృష్ణా జిల్లా ప్రాసెస్ ఎప్పటికీ తక్కువ. జర్నలిస్ట్ కూడా కృష్ణా జిల్లా ప్రాసెస్ బాధితులు ఈ జిల్లాలో పుట్టి, ఈ జిల్లాలో పెరిగి, ఈ జిల్లాలో సేవలు అందించిన 5వ కాళేశ్వరరావు కానీ భోగరాజు పట్టాభిషేకం ఆ రోజు ముందుగోళ్ళలో పుట్టాడు. ముందుగోళ్ళని కృష్ణా జిల్లా ఆయన కృష్ణా జిల్లా బ్యాంక్ పెట్టాడు, ఆంధ్ర బ్యాంక్.